రక్షకుడు ఎక్కడ పుట్టాడని వెతుక్కుంటూ వాళ్ళ దేశంలో వాళ్ళు వెతకలేదు. ఎక్కడో దూరదేశము నుండి, తూర్పు దేశము నుండి వెతుక్కొని వచ్చారు. ఎవరు పుట్టినా సరే ఎక్కడి నుంచో ఎవరు చెందుకు వెతుకుతారు. దేవతలు అనబడిన వారు, అవతారములు అనబడిన వారు ఎంతమంది ఉన్నా అరే రక్షకుడు పుట్టాడట అని వెతుక్కొని దూరదేశము నుండి ఎవరి కోసం కూడా ఎవరు జ్ఞానులు రాలేదు. వాళ్ళ ఊర్లో వాళ్ళు పండగ చేసుకున్నారు, కానీ దూరదేశము నుండి వచ్చారు. ఎంత దూరం అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు ప్రయాణించి జగద్రక్షకుడు పుట్టినాడట మేము చూడాలని ఒంటెరెక్కి ప్రయాణం చేసి ఊర్లు దేశాలు దాటి వచ్చారు. ఇలాంటి చరిత్ర ఎవరికైనా ఉందా? అంటే రక్షకుడు పుట్టాడని 2 సంవత్సరాల ప్రయాణమంత దూరం ఉన్న దేశములో గ్రంథములలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీరా ఆ గ్రంథాలు చదువుకొని ఆకాశంలో నక్షత్రం పుట్టింది ఏం సంగతి అని గ్రంథాలు చూస్తే, అరే ఒట్టుకనే రాదయా, కొత్త నక్షత్రం వచ్చింది, ఇది వింత నక్షత్రము, అది భూమికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ వేడి లేదు, చల్లని కాంతి, దారి చూపే నక్షత్రం. ఇలాంటి నక్షత్రం, వింత నక్షత్రం పుట్టిందంటే లోకాన్ని నరకము నుండి తప్పించే రక్షకుడు పుట్టి ఉంటాడు. పూర్వకాల మహర్షులు చెప్పిన ప్రకారం భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుట్టాడు ఆయన. వెతుక్కోండి పోండి, ఆ గ్రంథాల్లో ఉంది. ఇక ప్రయాణం బయలుదేరితే 2 సంవత్సరాలు పట్టింది. ఆ దేశపు గ్రంథాలలో ఉన్న సమాచారం ప్రకారం వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు పుడితే ఇంకా రాజుగారికి తెలుస్తుంది కదా అని ఉన్న రాజుగారిని అడిగితే, అరే మా ఇంట్లో మా మహారాణి గారు ఏం పురుడు పోసుకోవాలి, నీళ్లు పోసుకోలేదే, మా మహారాణి గారికి ఏం బిడ్డ పుట్టలేదే, యూదుల రాజు పుడితే నా ఇంట్లో పుట్టాలా, ఎక్కడో ఎలా పుడతాడు? ఇదేదో ఆశ్చర్యంగా ఉన్నది. దేశద్రోహము, రాజద్రోహము. అంటే నా ఇంట్లో పుట్టనోడు ఎక్కడో వేరే గోత్రంలో ఎక్కడనో వేరే దగ్గర పుడితే అంటే నా సింహాసనానికి నీళ్ళు వచ్చినట్టే కదా. వాడెవడో వచ్చి నా సింహాసనం లాక్కుంటాడు కదా, వాడిని చంపేయాల్సిందే అనుకున్నాడు. బెత్లెహేములో పుట్టాడట, మీరు వెళ్ళి చూసి పూజించి మళ్ళీ వచ్చి నాకు సమాచారం చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు హేరోదు రాజు. అంటే వెళ్ళి చంపుదామని. మళ్ళా దేవదూత కనపడి చెప్పాడు, అక్కడికి పోకుండా దుర్మార్గుడు శిశువును పూజించి ఇటు నుంచి ఇటు ఇంకో దారింబడి వెళ్ళిపోండి అంటే అటు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వస్తారు కదా, పోయి ఆ బాలుండి చంపుదామని వీళ్ళు చూసి ఎంతసేపటికి రాకపోతే వీళ్ళు మోసం చేశారు అని కోపానికి వచ్చాడు. ఈ చుట్టుపక్కల 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న శిశువులందరినీ చంపేసేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. 1000 మందిని ఊచకోత ఇంటింటికి చొరబడ్డు. మగపిల్లగాడు ఉంటే వీడికి ఎంత వయసు, 2 ఏళ్ళు కానీ ఎంతకంటే తక్కువ ఉంటే కోడిని కోసినట్టు నరికి 1000 మంది పిల్లల్ని నరికి పారేస్తే ఘోరమైన గొల్లు ఘోష పుట్టింది. ఇట్లా జరుగుతుందని ముందే ప్రవక్తలు రాశారు. ఆయన బెత్లెహేములో పుడతాడు, దావీదు వంశంలో పుడతాడు. ఆయన పుట్టినప్పుడు రాజు చిన్నపిల్లల్ని చంపించేస్తాడు. 100 సంవత్సరాలకు ముందే రాయబడ్డ చరిత్ర. భూప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారని చాలామంది ప్రచారంలో ఉన్నారు. చాలా సంతోషం. అందరినీ గౌరవిస్తాము, ఎవరు చెప్పిందైనా వింటాము, కానీ ఇంగితం ఆలోచించి పరిశోధన చేసి చూస్తే ముందుగా గ్రంథములలో రాయబడి తరువాత జరిగింది ఎక్కడా లేదు. గౌతమ బుద్ధుడు పుట్టాడు. ఆయన ఎట్లా పుట్టాడంటే శుద్ధోదన మహారాజు గారి భార్య మహారాణి, ఆమె ఒకరోజు నిద్రపోతుంటే కలొచ్చింది.
ఆ కలలో ఆకాశము నుండి తెల్లటి ఏనుగు ఒకటి వచ్చి తేలుతూ వచ్చి ఆమె గర్భములో ప్రవేశించినట్టు కల వచ్చిందట. ఉలిక్కిపడి మేలుకొని, మహారాజా నాకు ఇట్లా కల వచ్చింది, తెల్లని ఏనుగ నా కడుపులో ప్రవేశించిందని. అప్పుడు తెల్లవారగానే రాజుగారు పురోహితులను, శాస్త్రజ్ఞులను, జ్యోతిష్ శాస్త్రవేత్తలను అందరినీ పిలిచి, ఏంటి మా మహారాణి వారికి ఇలాంటి కల వచ్చింది, అర్థం ఏంటి అంటే, ఒక మహానుభావుడు పుడతాడు, భూమండలాన్ని వెళ్ళే చక్రవర్తి అయినా అవుతాడు, లేకుంటే చక్రవర్తులను ఏలగలిగిన మహావేదాంత పండితుడు అవుతాడు, అలాగైనా ఇలాగైనా అవుతాడు. మహారాణి గారిని జాగ్రత్తగా కాపాడుకోండి, మహామేధావి మహాజ్ఞాని పడుతాడు అని చెప్పారని. ఇదంతా బుద్ధుడు గారు పుట్టి చచ్చిపోయి అంత అయిపోయినాక రాశారు ఇది కథ. అయిన తర్వాత రాశారు. దానిదేమిది ఈనాడు పేపర్లు కూడా వస్తాయి అయిపోయిన సంగతులు. జరిగిపోయింది జర్నలిస్ట్ రాస్తాడు, చరిత్రకారులు రాస్తారు, నరమానవులు రాస్తారు. దానికి దైవత్వం అక్కర్లేదు. కానీ ముందే 500-600 ఏళ్ళ కిందట ఒక బుక్ రాయబడి ఇలాగ జరుగుతుంది జరగబోతుందని ముందే రాయబడింది ఏదన్నా ఉన్నదా అంటే అట్లాంటి రికార్డే లేదు. అవతారములు అనబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ ఇదిగో ఫలానా ఊర్లో ఫలానా కన్యగర్భాన ఫలానా గోత్రములు ఫలానా వంశములో ఒక శిశువు పుట్టబోతున్నాడు అని 1000 ఏళ్ళకు ముందే చెప్పబడినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దైవావతారం యేసుక్రీస్తు. అందుకే ఈయన నిజముగా లోక రక్షకుడని మేము తెలుసుకొని నమ్మి అనుభవించి ప్రకటిస్తున్నాం. ఇష్టమైతే నమ్మండి, లేకుంటే వదిలేసేయండి. చెప్పొద్దనేది ఏంది నాకు అర్థం కాదు. చెప్తామా? ఇష్టం లేకుంటే చెవిలో దూదులు పెట్టుకో. బలవంతాన్ని నేను కాలు చేతులు కట్టుకుపోయి నీళ్ళలో ముంచినరా ఎవరైనా? అలా ముంచినా సరే క్రైస్తవును కాదు కదా. కాబట్టి ఆయన నిజముగా లోకరక్షకుడు. ఎందుకంటే ఎన్నో ఆధారములున్నవి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా పుడతాడు, ఎక్కడ పుడతాడు అనేదే కాదు, ఆయన ఏ విధంగా మరణించబోతున్నాడు అనేది కూడా ముందుగా రాయబడింది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 29వ వచనం. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. 27 యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. యేసు ప్రభు వారిని మేకులతో సిలువకేసి కొట్టారు. తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బల గాయాలతో ఆయన వ్రేలాడదీసి చంపారు. మ్రానును వ్రేలాడదీసి చంపారు. ఇంత చేతగాని సాగు చచ్చాడు, దిక్కులేని సాగు చచ్చాడు, ఆయనేం దేవుడండి అంటున్నారు. అరే, దిక్కులేని సాగు చచ్చాడా, గొప్పగా చచ్చాడా అనేది కాదురా బుద్ధిహీనుడ పాయింట్. ఈ రీతిగా ఆయన చనిపోతాడని 1000 సంవత్సరాలకు ముందే రాయబడింది. 750 ఏళ్లకు ముందే రాయబడింది. ఇది బుర్రకెక్కనీయుడు సైతానుగాడు. ఆలోచించండి. 1500 ఏళ్లకు ముందు, 2000 ఏళ్లకు ముందు, 750 ఏళ్లకు ముందు భూమధ్యపురములో ఒక వ్యక్తి పుట్టి ఆయన మరణిస్తాడు, మళ్ళీ తిరిగి లేస్తాడని కేవలం ఒక యేసును గూర్చి మాత్రమే చెప్పబడింది. ఎందుకు ఇలాగ చచ్చిపోయాడు, ఇంత దిక్కులేని సావు ఎందుకు అనంటే, నీ కోసం నా కోసం ఆయన ఈ రీతిగా యజ్ఞం అవుతాడని వేదములు చెప్పినవి, బైబిల్ గ్రంథము చెప్పింది.
అన్ని ప్రాచీన గ్రంథాలు చెప్పినవి. అది బలి, అది పాప పరిహారార్థమైన బలి. అది దిక్కులేని సావు కాదు, దిక్కులేని సావు కాదు. దీనికి సాదృశ్యముగా, దీనికి ఛాయారూపకముగా అన్ని మతముల వాళ్ళు జంతు బలి చేస్తూ వచ్చారు. జరగబోతున్న పరమాత్ముని అవతారమైన, నరావతారమైన దేవుని బలి ఎట్లా జరుగుతుందో దానికి ఛాయారూపకంగా దేవతల ముందు జాతరలు చేసి కోడి పుంజులు, మేకపోతులు, పొట్టేళ్ళు, దున్నలు అన్నీ బలిచ్చారు. అమ్మా దేవత, మా తప్పులు క్షమించు, దేవుడా మా తప్పులు క్షమించమని మేకపోతుని తెచ్చి దాన్ని వేసేస్తా. అంటే దిక్కుమాలిన చావు, అది దిక్కుమాలిన చావు కాదు, నిన్ను బ్రతికించడానికి. చనిపోయిన మేకను దిక్కుమాలిందని ఉమ్మేస్తారా దాని మీద? అది పవిత్రమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో చనిపోవడము ఆయన బలహీనత కాదు, మనలను నరకము నుండి తప్పించడానికి మనము పొందవలసిన శిక్షను యేసు ప్రభు వారు పొంది ఆయన మరణించి మళ్ళా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చచ్చిపోతాడని రాయబడింది, మళ్ళా లేస్తాడని కూడా రాయబడింది. అది బైబిల్లోనే రాయబడి ఉంటే అది అంత పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. ఎందుకంటే మీరే రాసుకున్నారు భయ, మాకేం నమ్మకం? ఆయన చచ్చిపోతాడు లేస్తాడని ఈ బుక్లో రాశారు, ఇంకో పేజీ 4 పేజీలు తిప్పి చచ్చిపోయాడు లేచాడని మీరు రాసుకున్నారు. ఇక మీరే రాసింది మీరే నెరవేర్చుకొని మీరే రాసుకున్నారు కదా, అది ఏం నమ్మకం అని అనొచ్చెవడైనా. అనుమానించే గుణం ఉన్నోడు. కానీ అక్కడ ఇజ్రాయేలులో యేసు చనిపోయి తిరిగి లేస్తాడని యేసుక్రీస్తు వారు జన్మించకముందే, క్రీస్తుకు పూర్వమే ఋగ్వేదములో రాయబడింది. ఋగ్వేదము ప్రథమ మండలంలోనే రాయబడింది. ఇంద్రుని మహాత్మ్యమును చూడండి, ఆయన నిన్న చనిపోయి ఉన్నాడు, ఇవాళ మరల సజీవుడై ఉన్నాడు. ఈ మాట చదివే మా వెంకయ్య తాతగారు, అంటే మా అమ్మ యొక్క తాతగారు రక్షణ పొందాడు. ఇదిగో చచ్చిపోయి లేచాడని ఉంది కదా అని గురుకులంలో ఇదయ్య గారు అనే పండితుడు ఉండేవాడు. ఆయన దగ్గర పోయి ఋగ్వేదంలో గురువు గారు ఇట్లా దేవుడు చచ్చిపోయి లేస్తాడని ఉంది కదా, మన దగ్గర 33 కోట్ల మంది ఎవరైనా చచ్చిపోయి లేచారా అని అడిగాడు. లేదు వెంకయ్య, ఎవడు లేదు అక్కడ మన దగ్గర దేవతలైతే ఉన్నారు కానీ చచ్చిపోయి లేచింది అయితే లేదని చెప్పాడు. మరి ఆ తెల్లదొర మిషనరీ ఏదో చెబుతుంటే విన్నాను నేను, వాళ్ళ దేవుడేమో చచ్చిపోయి లేచాడట, మరి వేదములో ఉంది కదా చచ్చిపోయి లేస్తాడు దేవుడని, అతను ఎందుకు కాకూడదు అంటే, నీకు సత్యం దొరికింది వెంకయ్య, పో ధన్యుడివి, నమ్ముకోపమ్మని చెప్తే ఆయన సికింద్రాబాద్కు నడిచి వచ్చి నల్లగొండ నుండి వచ్చి 100 కిలోమీటర్లు బాప్తిస్మం పొంది వెళ్ళాడు. ప్రియులారా, ఆయన ఆనాడు బాప్తిస్మం పొందిన చర్చే ఇప్పుడు ఆ క్లాక్ టవర్లో ఉన్న సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఆయన కొడుకు కేవి జేకబ్ గారు, ఆయన కూతురు మా అమ్మ సౌజాతమ్మ, ఆమె కొడుకుని నేను. ఋగ్వేదము చదివి మా తాతగారు ముత్తాతగారు రక్షణ పొందారు. అందుకే ఆయన కొడుకు కేవి జేకబ్ గారు పాట రాశారన్నమాట. వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, వరవేదములోని పరమ ప్రజాపతి, ధరవేరెవరు ధన్యుడు యేసుడే, ధరవేరెవరు ధన్యుడు యేసుడే, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, యేసుడే ఈశుడుగా, ప్రభు
చరితము వినరండి ప్రభు యేసుని చరితము. పరమాత్ముడు తనే నరరూపున ధర, పరమాత్ముడు తనే నరరూపున ధర, పరమాత్ముడు తనే నరరూపున ధర, సిలువను వ్రేలెను రక్షకుడే సుడే, సిలువను వ్రేలెను రక్షకుడే సుడే, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా, యేసు నిర్దోషుడుగా, ప్రభు యేసుని చరితము వినరండి, ప్రభు యేసుని చరితము వినరండి. ఇంకెవరు అని అడిగారు. వరవేదములోని ఆ ప్రజాపతి ఎవరు? చచ్చిపోయి లేస్తాడని రాశారే, మరి ఎవరు? యేసయ్య కాకపోతే ఇంకెవరిని అడిగాడు. అది పాయింట్. కనుక ఆధారములను బట్టి ముందుగా చెప్పబడ్డ లేఖనముల ప్రకారం ఆయన పుట్టాడు. అది మన దేశపు లేఖనాలు, తూర్పు దేశపు లేఖనాలు కూడా. ముందుగా వ్రాయబడ్డ లేఖనాల ప్రకారము చచ్చిపోయి లేచాడు. అది యూదా దేశపు లేఖనాలు, భారతదేశపు లేఖనాలు కూడా. ఏ దేవుడన్నా ఏ అవతారమన్నా ఏ దేశంలోనన్నా పుట్టిందని ప్రవచనాలు ముందుగా ఇంకొక దేశంలో రాయబడ్డది నాకు చూపించండి అయ్యా, నేను గుండు కొట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ దేవుడిని నమ్ముకుంటానని చెప్పబట్టి ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది. లేరెవరు? దేవతలు అనబడిన వారు చాలామంది ప్రచారంలో ఉన్నారు, కానీ భవిష్యత్తు ముందుగానే ఎరిగిన దేవుడు తన దేవత్వం నిరూపించుకోవడానికి తన జన్మమును మరణమును తిరిగి లేవడాన్ని, తన చరిత్ర అంతటిని ఇది దేవునికి మాత్రమే ఉన్న భవిష్య జ్ఞానం అని నిరూపించుకోవడానికి వందల వేల ఏళ్లకు ముందుగానే భూమి మీద గ్రంథాల్లో రాయించాడు. ఆ వేల ఏళ్ళు ప్రజలు గ్రంథాలు చదువుకుంటూ ఉన్నారు. ఒట్టుగా మేం చెప్పడం కాదు కథ, చదువుకుంటూ ఉన్నారు గ్రంథాలు. చదివి 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 ఎవరబ్బాయినా భూమధ్యపురంలో పుడతాడట, చచ్చిపోతాడట, మళ్ళా లేస్తాడంట. ఆయన పేరు శబ్దమట, నేనే అన్నమును అంటాడట. ఎవరైనా గొర్రెపిల్లట, ఎవరైనా అని చర్చలు చేసుకొని, చర్చోపచర్చలు చేసుకొని ఆ గ్రంథాలు చదువుకొని ఎవరై ఉండొచ్చు, ఎక్కడ, ఎప్పుడు అని ఆశ్చర్యపడుతుండగా వేల సంవత్సరాలు మానవ జాతి ఎదురు చూసిన తరువాత వాళ్ళందరూ చదువుకున్న ప్రాచీన ప్రవచనాల ప్రకారం యేసు పుట్టాడు, మరణించాడు, మళ్ళీ లేచాడు. కనుక నిజముగా యేసు లోకరక్షకుడని తెలుసుకొని మేము నమ్ముతున్నాము. అర్థమైతే, నచ్చితే, బాగుందనిపిస్తే నమ్మొచ్చు, లేకుంటే వదిలేయచ్చు. నువ్వు యేసుని కూర్చొని చెప్పినావు అంటే నేను కొడతా అన్నావంటే నీ దగ్గర ఏదో వీక్నెస్ ఉంది. ఆ మాట అన్నావంటే అదే నీ బలహీనత. ఎవడు కొడతాడు? వాదము చేతగానోడు కొడతాడు. ఈ కొట్లాటలు గొడవలు వద్దు. మాకు తెలిసింది మేము చెప్తున్నాం. నచ్చితే నమ్మండి, లేకుంటే పోనీయండి. అందరం ఈ లోకాన్ని వదిలేసి ఒకనాటికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏది సత్యమో అక్కడైనా తెలుస్తుంది కదా. అక్కడ తెలుసుకుంటే ప్రయోజనం లేదు. ఈ భూమి మీద బ్రతుకుండగానే మనం సత్యాన్ని తెలుసుకుంటే నరకాన్ని తప్పించుకోగలుగుతాము. గనక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన గురించిన ఆధారాలను పరిశీలించండి. ఆధారములను బట్టి నమ్మండి. నచ్చితేనే నమ్మండి, లేకపోతే వదిలేసేయండి. చెప్పటం మా ధర్మము కనుక చెబుతున్నాము.
కనుక సకల జనులను యేసయ్య పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇష్టమైతే రండి, నమ్మితే రక్షణ ఇస్తాను, నమ్మకపోతే శిక్ష అనుభవిస్తారు. ఇది యేసయ్య పిలుపు. గనక అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూలోకాన్ని వదిలిన తర్వాత కూడా బాగుండాలి. మరణానికి యువతలే బాగుండడం కాదు, మరణించిన తర్వాత కూడా ఆ నిత్యలోకంలో అందరూ బాగుండడం కొరకే సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు మన దేశములోని ప్రతి ఒక్కరిని రక్షించునుగాక, ప్రపంచములోని ప్రతి ఒక్కరిని రక్షించునుగాక. ఇది మా ఆశ, మా ప్రార్థన, మా ప్రయాస. ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు అందరికీ రక్షణ ఆనందము దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట. ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయా మధు? కేక్. స్తోత్రంనైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది. నీ మాట వ్యర్థంగా నీ యొద్దకు మళ్ళదు. నీ దృష్టికి అనుకూలమైన దానిని నీ వాక్కు నెరవేరుస్తుంది గనుక నీకు స్తోత్రం. అందరినీ రక్షించండి, అందరినీ ఆరోగ్యవంతులను చేయండి, అందరినీ ధనవంతులను చేయండి. ఈ లోకమందును పైలోకమందును అందరూ బాగుండున్నట్లుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నిజముగా లోకరక్షకుడని నమ్మడానికి ఉన్న ఆధారములు, నిరూపణలు, రుజువులు అందరూ విని గ్రహించి రక్షణ పొందినట్లు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి రండి, కేక్ కట్టింగ్ ఉన్నదని